సిగ్గు, శరం లేని ఒక మనిషిని ఎక్కడైనా మనం చూసామా? ఎక్కడైనా చూసుంటామా? మనిషి అన్నాక ఎక్కడో కొంత సిగ్గు, కొంచెం ఇజ్జత్ కాపాడుకోవాలనే ఆలోచనలు కొన్ని ఉంటాయి. అసలు ఏ మాత్రం సిగ్గు, శరం లేకుండా ఒక మనిషి బతుకుతూ ఉంటాడు. వాడి పేరే గుండు బాస్. గుండు బాస్‌కి విలువలుండవు. ఏది అనుకుంటే అది మాట్లాడేస్తాడు. డబ్బు కోసం ఎంత దూరమైనా ఎళ్తాడు. అసలు ఏ ఎమోషన్ లేకుండా డబ్బు కోసమే పనిచేసే ఒక క్యారెక్టర్ ఏదైనా ఉంది అనుకుంటే ఆ క్యారెక్టర్ పేరు గుండు బాస్. అంత ఓపెన్‌గా మరీ పచ్చిగా ఉంటాడనమాట. అందువల్లే మీకు 'గుండు బాస్' సినిమాలో కామెడీ వర్కౌట్ అయిందంటే కేవలం ఆ క్యారెక్టరైజేషన్ వల్ల. క్యారెక్టరైజేషన్ అంత వెరైటీగా ఉంటది. అరే! ఇలా ఉండొచ్చా? ఇలా బతకచ్చా మనము అని అనిపిస్తది. సో, కొంచెం పచ్చి నిజాలు కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ డైజెషన్ కావడానికి కొంత టైం పడతది గానీ, చాలా హిలేరియస్‌గా ఓన్లీ నవ్వించడం పనిగానే 'గుండు బాస్‌ని' టార్గెట్ చేయడం జరుగుతోంది. సో, 'గుండు బాస్' ఫైనల్ స్టేజ్‌కొస్తోంది. ఓ పక్క డబ్బింగ్ అయిపోయి, ఓ పక్క సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ జరుగుతోంది. సో, ఓ పక్క డీఐ జరుగుతోంది. ఇవన్నీ అనమాట. అన్నీ ఫైనల్ స్టేజ్‌కి వన్ బై వన్ వస్తున్నాయి. సో, నేను త్వరలోనే దానికి సంబంధించిన మేకింగ్ వీడియో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు ఎంత ఎక్స్‌పెక్టేషన్ అయినా పెట్టుకోవచ్చు 'గుండు బాస్' మీద. అంతకంటే 4 రెట్లు ఎక్కువగానే ఉంటది సినిమా. సో, 'గుండు బాస్' త్వరలో మీ ముందుకు రాబోతోంది. ఒక విచిత్రమైన పబ్లిసిటీతో మీ ముందుకు రాబోతోంది. మీరు ఊహించని పబ్లిసిటీతో 'గుండు బాస్' మీ ముందుకు రాబోతోంది. సో, 'గుండు బాస్‌ని' చూడండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఇలాంటి సినిమా కూడా చేయొచ్చా అన్నంత మిస్మరైజింగ్‌గా, షాకింగ్‌గా ఉండబోతోంది. జనరల్‌గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మనం ఫస్ట్ సినిమా 'గండా' చేసినప్పుడు నాకనిపించింది ఏంటంటే, రెడీ ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమా చెయ్యొచ్చు అని చెప్దాం అని చెప్పడానికి 'గండా' అనే సినిమాని చేయడం జరిగింది. కేవలం జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఖచ్చితంగా ఎవ్వరైనా సినిమా చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి 'గండా' సినిమాని తీసుకోవడం జరిగింది. కానీ కొంచెం టైం ఎక్కువే తీసుకోవడం జరిగింది. తప్పలేదు మరి. మనము బడ్జెట్ పెట్టే సినిమాలకే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. మరి జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో చేసిన సినిమాకి మరి టైం పడుతుందా అంటే పడుతుంది మరి. పట్టింది. దాన్నెక్కడ వదలలేదు గదా! సో, ఎండ్ ఆఫ్ ద డే 5 ఇయర్స్ తరువాత 'గండా' సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో, ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యే సినిమా చేయాలి. ఇది టార్గెట్. అందువల్లే 'గుండు బాస్‌ని' టేకప్ చేయడం జరిగింది. అందువల్లే మనము కమర్షియల్‌గా వర్కౌట్ చేయాలంటే ఒకటే బాణం. మనం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ అందరినీ అట్రాక్ట్ చేయాలంటే ఒకటే సినిమా. అది కామెడీ సినిమా అయి ఉండాలి. అది ఇంక వేరే ఎమోషన్ ఏది ఉండకూడదు. అందువల్లే సిగ్గు, శరం లేని క్యారెక్టర్ ఒకటి తీసుకొని దాని పేరు 'గుండు బాస్' అనే టైటిల్ నామకరణం చేసి, ఆ 'గుండు బాస్' క్యారెక్టరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని డిజైన్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు పొట్టలు పగిలిపోయేలా నవ్వులుతూ ఉంటాం. సో, అంత ఎక్స్‌ట్రార్డినరీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. రెగ్యులర్ సీన్స్ ఏవి ఉండవు. న్యాచురల్‌గా ఉంటది. మీరు చూస్తుంటే 2 గంటల సినిమా అప్పుడే అయిపోయిందా అన్నంత సరదాగా ఉంటదనమాట. సో, 'గుండు బాస్' త్వరలో మీ ముందుకొస్తోంది. సో, ఈసారి టార్గెట్ చెప్తున్నా గదా! నవ్వించడమే పని. ఆడియన్స్‌కి రీచ్ అవ్వడమే పని. మీరు నేను 'గండా' సినిమా చేసినప్పుడు ఆ సినిమా రిలీజ్ చేసేటప్పుడు యూట్యూబ్‌లో రిలీజ్ చేసేటప్పుడు నేను ఒక్క షేర్ గూడా ఎవరికీ చేయలేదు. ఏ షేర్ చేయకుండానే 7,00,000 వరకెళ్ళింది 'గండా' సినిమా. ఇది కమర్షియల్. పక్కా కమర్షియల్ సినిమా. అందరికీ నచ్చే విధంగా వీళ్ళు వాళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. మీకో విషయం తెలుసా? 'గుండు బాస్' చుట్టూ చిన్న పిల్లలు చాలా మందుంటారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు. చాలా సరదాగా జరిగే సినిమా. లాజిక్స్ చూడొద్దు. ఎక్కడ కూడా సినిమా లాజిక్స్ చూడొద్దు. ఈ లాజిక్ లేదే, ఆ లాజిక్ లేదే. లాజిక్ లేని సినిమా ఏదైనా ఉంది అంటే 'గుండు బాస్' అది. సో, త్వరలోనే మీ ముందుకొస్తోంది. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి, మిమ్మల్ని ఊపి లేపి వదలడానికి 'గుండు బాస్' వస్తుంది. రెడీ అయిపోండి. సో, త్వరలోనే రిలీజ్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. పబ్లిసిటీ వెరైటీ పబ్లిసిటీ ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో, సరదాగా అందరం కలుద్దాం రిలీజ్ ఫంక్షన్‌లో. అందరం కలిసి 'గుండు బాస్' ట్రైలర్‌ని ఇవన్నీ మొత్తం ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళిపోదాం. ఓకేనా? సో, 'గుండు బాస్' సిగ్గు, శరం లేని 'గుండు బాస్' మీ ముందుకొస్తున్నాడు త్వరలో. వెయిట్ అండ్ సీ. నా పేరు వారణాసి సూర్య @ గుండు బాస్. థ్యాంక్ యూ సో మచ్.